హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం మగ్గం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మగ్గం బ్లౌజ్ అయినా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయినా చాలా మంది ఏంటంటే టైలరింగ్ వచ్చినా కూడా ఆ నార్మల్ బ్లౌజెస్ వరకు అయితే ఈజీగా స్టిచ్ చేసుకుంటారు. కానీ మగ్గము ఎంబ్రాయిడింగ్ అనేసరికి కొంచెం భయంతో వేరే వాళ్ళతోని కుట్టించుకుంటారండి. ఏంటంటే మళ్ళీ పాడైపోతుందేమో, లేదంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వర్క్ వేయించుకున్నాం కదా, మా ఫిట్టింగ్ రాదేమో అనే చిన్న భయంతోని వేరే వాళ్ళతోని స్టిచ్చింగ్ అనేది చేపించుకుంటారండి. అలా కాకుండా మనం ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా, అది కూడా మన మెథడ్, మన వేద టైలర్స్ మెథడ్ నడుము కొలత ప్రకారంగా ఈ మగ్గం బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం చాలా అంటే చాలా ఈజీగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మగ్గం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మగ్గం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అదేంటంటే ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉంది, ఆది బ్లౌజ్ కు మ్యాచింగ్ లో ఈ వర్క్ వేసిండ్రా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, మీకు కొలత బ్లౌజ్ ఉంది కదా, దీంట్లో బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఇక్కడ పొడవు వచ్చేసి 14 ఇంచులు అనేది ఉంది ఆది బ్లౌజ్ పొడవు. ఓకేనా, ఇప్పుడు మనం వర్క్ వేసింది కూడా 14 ఇంచులు వేసిరా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి, మగ్గం క్లాత్ కి కోలంచు ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే మగ్గం కి గట్టిగా ఫిట్ చేస్తారండి దారంతో కుట్టి. అందుకేంటంటే చిన్నగా డ్యామేజెస్ ఉంటాయి, ఒక 1/2 ఇంచ్ వరకు డ్యామేజ్ ఉంటుంది కింద క్లాత్. అందుకోసం ఏంటంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఈ క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి, ఇక్కడ వరకే మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మగ్గం వర్క్ స్టార్ట్ అయింది కదా, స్టార్టింగ్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి. మనకి ఇక్కడ 13.5 ఇంచులే ఉంది. ఓకేనా, అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ కంటే ఈ వర్క్ అనేది ఒక 1/2 ఇంచు తగ్గించేసిరండి. మనకేంటంటే జస్ట్ ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు ఆ టైప్ లో తగ్గిస్తే పర్లేదు. ఆ 1 ఇంచ్ కంటే పైన ఎక్కువ తగ్గించారు అనుకోండి, మన కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఆ బ్లౌజ్ అది లెంత్ తగ్గించారండి, మరి ఓకేనా అని వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి మనము ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నేనైతే ఇక్కడ 13.5 నేను ఫైనల్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ బ్లౌజ్ లో 14 ఉంది కదా, మీరు 14 తీసుకోవాలి అనుకుంటే ఈ పైన ఒక 1/2 ఇంచు పైకే తీసేసుకొని ఇక్కడ నుంచి మీరు కొలత అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ పొడవు చూసినాం కదా, తర్వాత వచ్చేసి కావాల్సింది ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వేసిరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనకు ఈ కొలత అనేది చూసుకోకుండా కటింగ్ చేసి స్టిచ్ చేసినాం అంటే భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ రౌండ్ డీప్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి, ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. ఇదిగోండి కరెక్ట్ గా ఇది 6.5 ఇంచులు అనేది ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఉంది. అయితే మనం వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఈ వర్క్ బ్లౌజ్ లో కూడా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వేసిరు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది తీసేసుకొని ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కింది వరకు చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ 6.5 ఇంచులు అనేది కరెక్ట్ గా ఉంది. ఓకేనా, అయితే ఈ టైప్ లో ఉంటే పర్లేదండి. ఒకవేళ డీప్ ఎక్కువ ఉంది అనుకోండి, 7, 7.5, 8 ఆ టైప్ లో వేసిరు అనుకోండి, మీరు పై వైపులో తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు 1 ఇంచ్ తగ్గించుకోవాలనుకోండి, ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ పూసలు అనేది పగలు కొట్టాలి. దానికోసం ఇదిగోండి కత్తెర అనేది తీసేసుకొని రివర్స్ లో కొంచెం వీటిని కొట్టిరంటే పగిలిపోతాయి. ఓకేనా, అలాగని చెప్పి దారాలన్నీ తెంపొద్దు, మళ్ళీ దారాలు తెంపితే వర్క్ మొత్తం కూడా ఊడిపోతుంది. జస్ట్ కొంచెం కొట్టి పూసలు అనేది పగలు కొట్టేసామంటే మనం ఇక్కడ నుంచే ఫైనల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు వర్క్ తగ్గింది అనుకోండి, 5 ఇంచులు ఆ టైప్ లో వేసిరు అంటే ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు పై వరకు తీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వరకు ఇలాంటి జాగ్రత్త అనేది తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ గురించి కూడా చూసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉంది, మరి వర్క్ ఎంత వేసిరు అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్ లో 11 ఇంచులు ఉంది. ఓకేనా, అయితే మరి ఇప్పుడు మరి మగ్గం వర్క్ కూడా 11 ఇంచులు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి పైన ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మీరు పైకే తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి మనం తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం కొలుచుకుంటే ఎంత వచ్చింది, 9.5 ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ. అంటే అది 11 ఇంచులేమో హ్యాండ్ పొడవు ఉంది, వర్క్ వచ్చేసి తగ్గించిరు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలి, మీరు వర్క్ వచ్చేసి తగ్గించిరండి, మరి తగ్గించిన ప్రకారంగా నేను కుట్టాలా లేదంటే మీ ఆది బ్లౌజ్ ప్రకారంగా కుట్టాలా అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ వారు లేదండి వర్క్ ప్రకారం కుట్టండి అంటే 9.5 ఇంచులు అనేది మనం ఫైనల్ చేసుకోవచ్చు. లేదు మాకు బ్లౌజ్ ప్రకారంగానే కావాలి అనుకుంటే 11 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోవాలి. కింద వర్క్ దగ్గర 11 పెట్టేసుకొని ఇక్కడ వరకు మీరు ఫైనల్ చేసుకోవాలండి. మనకు దాదాపు ఏంటంటే ఇట్లా వర్క్ వచ్చేసి భుజం దగ్గర నుంచి ఉంటేనే బాగుంటదండి. ఈ పైన ఈ విధంగా గ్యాప్ వచ్చింది అంటే చూడడానికి బాగుండదు. ఒక 1/2 ఇంచు 1 ఇంచు గ్యాప్ వచ్చిందంటే పర్లేదు, మరి ఈ విధంగా 2 ఇంచెస్ వరకు గ్యాప్ వచ్చిందంటే లుక్ అయితే పోతుందండి.
కస్టమర్ ఒకవేళ ఏది ఒప్పుకుంటే ఆ ప్రకారంగా మనం చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే ఇదిగోండి మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇది ఏ విధంగా ఉంది ఏంది అనేది చెక్ చేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి. అయితే చాలా మంది ఏంటంటే ఇక్కడ నెక్కు కూడా చాలా వెడల్పు వేసేసారు. చూడండి ఇక్కడ 5.5 ఇంచులు అనేది వేసేసారు. ఓకేనా. అయితే మనకి ఈ నెక్కు వెడల్పు వీళ్ళు ఎంత వేసారు అనేది మనకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు చెక్ చేసి చూపించినాను కదా, ఆ కొలతలు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదిగోండి వర్క్ క్లాత్ ఒకటి మనం పక్కన పెట్టేసి లైనింగ్ వరకు తీసుకుందాం. ఓకేనా. అయితే తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ వర్క్ లో బ్యాక్ ఓపెన్ ఉందా ఫ్రంట్ ఓపెన్ ఉందా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ క్లోజ్ ఉంది అంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ ఫోల్డింగ్ ఇదిగోండి మనకు కట్స్ అనేది ఆపోజిట్ లో ఉంచేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపులో ఉంచేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా చిన్న పీస్ వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు అయితే తీసుకుందామండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ 13.5 ఇంచులు. ఓకేనా. దీనికి ఏంటి అంటే మనకు పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 14.5 ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని స్కేల్ తోని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలండి. నడుము లూజ్ తీసుకోవడం కోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ లో నుంచి ఈ హుక్స్ పట్టి నుంచి నడుము లూజ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చివర్లో వచ్చేసి కాజా పట్టిని వదిలిపెట్టేసేయాలి. ఓకేనా. చాలా మంది ఏంటంటే ఈ కాజా పట్టిని కూడా కొలుపుకుంటారండి. కాజా పట్టి చూడండి ఇక్కడ 1/2 ఇంచే వేసారు. కొన్ని బ్లౌజులకు 1 ఇంచ్ ఉంటది, 1.5 ఇంచు 1.5 ఆ టైప్ లో ఈ వెడల్పు వేస్తారనమాట. మనం కాజా పట్టిని కూడా లెక్కలోకి తీసుకుంటే నడుము కొలత అనేది మనకు కరెక్ట్ గా రాదు. ఈ కాజా పట్టి ఫోల్డింగ్ చేసేసుకొని తీసుకోండి. 27 ఇంచులు అనేది మనకి ఇక్కడ నడుము లూజ్ అనేది వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే 27 ఇంచుల్ని 4 భాగాలు చేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత వస్తుంది 6.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. 6.5 ఇంచులు అనేది ఇదిగోండి కింద మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఖర్చు కోసం ఒక 2 ఇంచుల వరకు తీసుకోండి. ఎందుకంటే మనకు మగ్గం బ్లౌజ్ కదా, మీరు కొంతమంది 1.5 ఇంచ్ మాత్రమే అలవాటు ఉంటుంది చాలా మందికి. ఈ మగ్గం బ్లౌజ్ వచ్చేసరికి మనకు లైఫ్ ఎక్కువ రోజులు రావాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ లో నుంచి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళైతే తీసేసుకోండి. చాలా మంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే చెస్ట్ లూజ్ కొలుచుకోవడం రాదు కాబట్టి మనకు నడుము కొలత ప్రకారంగా చెస్ట్ లూజ్ అనేది మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నడుము కొలత ఎంత వచ్చింది, ఇక్కడ 27 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 27 ఇంచులకు మనము 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఎంత అవుతుంది 31 ఇంచ్ అవుతుంది. ఇప్పుడు ఈ 31 ఇంచులు కూడా మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది మనకు 7.5 ఇంచులు అనేది అవుతుంది అనమాట. 7.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ వచ్చిన లెంత్ లో ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ పై నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ వచ్చిన మార్కింగ్ దగ్గర 7.5 ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి 7.5 మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్, షోల్డర్, చంక డౌన్ ఈ 3 కూడా తీసుకోవాలండి. మనకేంటి ఇక్కడ నడుము కొలత వచ్చేసి 27 ఇంచులు ఉంది. అంటే 27 ఇంచులు అంటే మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. అయితే మనకు వర్క్ లో నెక్ ఎంత వేసిను అనేది మనకు అవసరం లేదండి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఎంత 5 ఇంచులు వచ్చింది కదా, ఇదే 5 ఇంచులను ఇదిగోండి ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. చంక డౌన్ వచ్చేసి మనకు ఏ సైజ్ వాళ్ళకైనా కూడా పై నుంచి 6 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఖర్చుతులు కలుపుకొని 6 ఇంచులు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ మనకు చంక భాగంలో రౌండ్ అప్ అనేది తీసుకోవాలండి. ఇదిగోండి మనకి ఇక్కడ కార్నర్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, 1.5 పెట్టుకోవాలి. ఒకవేళ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది అంటే 1.5 ఇంచు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోండి. ఓకేనా. మనకి ఇక్కడ చంక రౌండ్ కూడా అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు వర్క్ ఏ షేప్ లో ఉందో చూసుకొని అదే షేప్ లో మనం డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డీప్ తోని పని ఏం లేదండి. ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ విధంగా మార్కింగ్ అయిపోయింది కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇంకొక చివరిలో మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి ఇంకొక చివరి వైపున తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. మనకేంటంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలండి.
మనకి వర్క్ ప్రకారంగా నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. దీనికి ఏంటంటే పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇదే 10.5 ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇప్పుడు మనకు నడుములు ఎంత వచ్చింది 27 ఇంచులు, అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ పై నుంచి మనకు 3 ఇంచులు హ్యాండ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మీరు మోచేతి వరకు హ్యాండ్ అయినా లేదు అంటే మీడియం హ్యాండ్ అయినా కూడా ఈ విధంగా నడుము లూజు ప్రకారంగా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనకి చంక రౌండ్ అనేది తీసుకోవచ్చు బ్లౌజ్ లో నుంచి, లేదంటే నడుము కొలత ప్రకారం కూడా ఇక్కడ మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నడుము కొలతలో 4వ భాగం మనం బ్యాక్ పార్ట్ లో ఎంత మార్కింగ్ చేసుకున్నాం, 6.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. అదే 6.5 ఇదిగోండి ఈ పై నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 6.5 పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ ఎక్కడ ఉంది కింది వైపున ఈ లైన్ పైన మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ చేసుకోవాలండి. దీనికోసం మనకు 2-3 విధాలుగా మన ఛానల్లో మీకు చూపించిందండి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచు నుంచి కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు నడుము కొలత ఎంత 30 కంటే తక్కువ ఉంది, అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ లా వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ ని జస్ట్ కొంచెం కర్వ్ షేప్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెంగా ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత కింది వైపున కూడా ఇదిగోండి 1/4 ఇంచ్ అంతా తీసేయాలి లోపలికి. ఓకేనా, లేదు అంటే మనకు చంక భాగంలో వెనుక భాగంలో కింద ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్ గా సరిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి మనకు ఆది బ్లౌజ్ లో నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత తీసుకున్నాం మనము 9.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి 9.5 ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్ గా మనకు 5 ఇంచెస్ అనేది వచ్చేసింది డబల్ ఫోల్డింగ్ మీద. ఓకేనా, అదే 5 ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం ఉంది కదా, ఖర్చు లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో లోతు ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు కటింగ్ అయిపోయిన తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకొని మనకు మధ్యలో అని గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, లోతు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకుని లోతు తీసుకోవాలండి, లేదంటే 2 వైపులో కూడా లోతు కట్ అయిపోతుంది. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఘాటు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కి లోపల వైపునకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని దీని లోపల లోతు వచ్చేసి మనకు 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెంగా ఇదిగోండి పై వరకు 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కూడా చిన్నగా ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామని గుర్తుంటుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ అనేది మన వైపునకు ఉండేలాగా తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకుందామండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనకి వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఈ వర్క్ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ వర్క్ వచ్చేసి క్రాస్ కటింగ్ లో వేసిరా లేదంటే స్ట్రేట్ కటింగ్ వేసిరా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్ట్రేట్ కటింగ్ లో కాదు క్రాస్ కటింగ్ లో మనకి ఇక్కడ వర్క్ వేసిరు. ఓకేనా, అందుకోసం మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లో మనం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈ చంక భాగం ఉంది కదా బ్యాక్ పార్ట్, ఈ చంక భాగం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకున్నాం కదా, ఈ ఇక్కడ సైడ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర 2 ఇంచులు అని చెప్పి మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద వైపున పీస్ కూడా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోండి. ఓకేనా, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మనకు 6.5 ఇంచులు అనేది వర్క్ వేసిరు. ఓకేనా, ఈ వచ్చిన దానికి మనం ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫైనల్ గా మనకు 6.5 ఫ్రంట్ నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు 6.5 ఇంచులకి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి పై వరకు కూడా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి స్టార్టింగ్ లో 2 ఉంది కదా, 2 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా అంతే, మనం కటింగ్ అనేది చేసుకోము. ఫ్రంట్ పార్ట్ నెక్ వర్క్ వచ్చింది కదా, వర్క్ ప్రకారంగానే మనం కట్ చేసుకుంటాం. ఓకేనా, తర్వాత వచ్చేసి చంక పార్ట్ లో లోతు తీసుకోవాలండి. దీనికోసం ఇదిగోండి ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఒక 1/2 ఇంచు లోపల వైపు నాకు మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ బేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి పై వైపు నాకు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ లో నుంచి చెస్ట్ లెంత్ తీసేసుకోవచ్చు, లేదంటే నడుము కొలత ప్రకారం కూడా మనం చెస్ట్ లెంత్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. వీళ్ళకి ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది కొంచెం టైట్ అయింది మాకు ఫ్రంట్ పార్ట్ అని చెప్పారు, సో నేను ఇక్కడ నడుము కొలత ప్రకారంగానే మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కింద వైపున లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ ని బేస్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము కొలత ఎంత ఉంది మనకు 27 ఇంచులు, అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచు కింది వైపు నాకు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి, నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ లైన్ నుంచి మనం 1 ఇంచ్ కిందికి తీసేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన ఏంటంటే మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. దానికోసం ఏంటంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి, కామన్ గా ఎవరికైనా కూడా. ఓకేనా, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మనకు చిన్న సైజు బ్లౌజ్ కదా, ఈ 2.5 మార్కింగ్ నుంచి మళ్ళీ 2.5 మార్కింగ్ కి చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి 2.35 ఇంచులు తీసుకోవచ్చు, లేదు చెస్ట్ బాగా హెవీ ఉంది అనుకుంటే 3 ఇంచుల వరకు కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి కింది వైపు నుంచి 3 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ పై వైపున. ఓకేనా, ఎక్కడ మనకు ఫ్రంట్ నెక్ ఉంది కదా, నెక్ వైపున. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదిగోండి చంక రౌండ్ తిరిగింది కదా, ఈ చంక రౌండ్ వైపున వచ్చేసి మనకు ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా కర్వ్ షేప్ అనేది చేసేసుకోవచ్చు, బై హ్యాండ్ తో చేసుకోవచ్చు ఈ చిన్న కర్వ్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, అంటే మనకి ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ క్లాత్ అనేది పెంచుకోవాలి. అది ఏ విధంగా పెంచుకోవాలి అంటే ఇదిగోండి కింద మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక వైపుకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ వచ్చేసి కొంచెం ఇదిగోండి మన క్రాస్ గా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎడ్జ్ వరకు ఇక్కడ కలిపేసుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు మార్కింగ్ చేసుకున్నాక 2 చోట్ల చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఘాట్లు 2 కూడా ఒకదానిపై ఇంకొకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇక్కడ చిన్నగా ఇదిగోండి ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కింది వైపున ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ చంక వైపున రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకి చంక వైపున డాట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ పొడవు ఇదిగోండి 2.5 ఇంచులు అనేది నేను పెట్టేస్తున్నాను. ఎవరికైనా కూడా ఈ 2.5 ఇంచులు అనేది కామన్ గా సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ కూడా అంతే, మనకి ఇక్కడ 2.5 పొడవు తీసుకున్నాం కదా, ఇది కూడా మనకు 2.5 పొడవు అనేది తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ 2 అనేది వచ్చేసినాయి కదా, మెయిన్ డాట్ హుక్స్ పట్టి డాట్. ఇప్పుడు ఈ 2 డాట్స్ ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లో వచ్చేలాగా ఇదిగోండి ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు డాట్ పావించు పట్టుకొని వేస్తాం కదా, ఈ విధంగా అటు పావించు ఇటు పావించు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత హుక్స్ పట్టి కూడా అంతే, ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకొని ఇటువైపున పావించు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. మెయిన్ డాట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ మనం ఘాట్లు పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్స్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇదిగోండి మనకి లైన్స్ అన్నిటిపైన మీరు రన్నర్ తో ఒకసారి రన్ చేసుకున్నారు అంటే ఇటువైపున కూడా అచ్చులు అనేవి పడతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకుందాం. అయితే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే హుక్స్ పట్టి పొడవు మాకు ఎక్కువైపోతుందండి, ఏ విధంగా తగ్గించుకోవాలని అడుగుతున్నారండి. అట్లా తగ్గించుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి కర్వ్ షేప్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మీరు ఇంకొక ½ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి చిన్నగా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. చిన్న పీస్ వరకు కట్ చేసుకున్నారు అంటే మీకు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది ఈజీగా తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిన పీస్ లో కట్స్ ఉంటాయి కదా, ఈ కట్స్ వైపు నుంచి మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు షేప్ బెల్ట్ 4 పీసులు అయితే లైనింగ్ పీసుల నుంచి తీసుకోవాలండి. దానికోసం ఇదిగోండి ఈ పీస్ ని ఎగ్జాక్ట్ గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. మనకు ఒకేసారి 4 పీసులు అనేది వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు కోసం మనకు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ లో డాటు ఖర్చులు అన్ని కలుపుకొని నడుములు ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అంటే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఒక వైపున ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ వైపున కింది నుంచి 4 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా ఓపెన్, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది మధ్యలో డౌన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా స్ట్రేట్ వేసుకోవద్దు, చాలా మంది స్ట్రేట్ వేస్తారు. కొంచెం కర్వ్ షేప్ తీసుకోవాలండి. ఆ కర్వ్ షేప్ ఎంత తీసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎక్కడైతే 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 3.35 ఇంచులకనే మార్కింగ్ చేసుకోండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 3.35 పెట్టినాను. మీరు ఒకవేళ పెద్ద సైజ్ అయితే 4 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ వచ్చిన మార్కింగ్ దగ్గర కింది దగ్గర నుంచి 3 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 3 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ ఈజీగా కర్వ్ షేప్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ 4 ఇంచుల వరకు, ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. రాస్తున్నాను చూడండి, ఇక్కడ 3.5 ఇంచులు, ఇక్కడ మధ్యలో 3 ఇంచులు, ఈ హుక్స్ పట్టి వైపున 4 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ 4 ఇంచు దాన్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్నగా ఇదిగోండి ఘాటు పెట్టుకోండి. హుక్స్ పట్టి వైపున జాయిన్ చేయాలని గుర్తుంటుంది. అదే విధంగా తలపైన చిన్నగా ఒక 1/2 ఇంచు వరకు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి మిగిలిన పీసులు ఉన్నాయి కదా, దీని లోపల నుంచి మనకు నడుం బెల్ట్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ మగ్గం బ్లౌజ్ కు వచ్చేసి మిడపట్టి లాంటివి గానీ పైపింగ్ లాంటివి ఏమి ఉండవండి. జస్ట్ మనం రివర్స్ లో ఫోల్డింగ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ నడుం బెల్ట్ ఒక్కరు తీసుకున్నారు అంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకు వర్క్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ రౌండ్ ఉంది కదా, కింద వైపున వర్క్ పైన వర్క్ రెండు కూడా సమానంగా ఉండాలన్నమాట. అటు ఇటు జరగకుండా కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోండి. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు పైన ఎక్స్ట్రా ఉండేలాగానే కటింగ్ అనేది చేసుకోవాలి మనం. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నుంచి కటింగ్ అనేది చేసేసుకొని కొంచెం క్లాత్ ఎక్కువనే ఉండేలాగా చూసుకోండి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ 2 హ్యాండ్స్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. కింద వర్కులు ఉన్నాయి కదా, ఈ వర్కులు 2 కూడా సమానంగా ఉండేలాగా ఇదిగోండి క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా సర్దేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ పీస్ తీసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా ఉంది కదా, అదేం కట్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచు పైకి ఉండేలాగా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులకు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీసులు అనేది ఈ విధంగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి మనం చూసుకోవాలన్నమాట. ఇదిగోండి మనకు లైన్ అనేది మీకు కనిపిస్తలేదు, ఇదిగోండి ఇక్కడ ఉంది లైన్ అనేది. ఇదిగోండి ఈ విధంగా లైన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు పై వైపున అదే విధంగా ఇటువైపున ఇవంతా కూడా కరెక్ట్ గా ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇది కూడా అంతే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసులు కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇదిగోండి మనకు మిగిలిపోయిన పీసులు ఉన్నాయి కదా, ఈ పీసుల్లో నుంచి మనకు షేప్ బెల్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి.
దానికోసం ఇదిగోండి మనకు షేప్ బెల్ట్ అనేది తీసుకుందాం. మనకి ఒరిజినల్ క్లాత్ లో నుంచి మనకు జస్ట్ 2 షేప్ బెల్ట్లు వస్తే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇది కూడా అంతే, జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్లు వచ్చేసినాయి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. తర్వాత ఇదిగోండి మనకు హ్యాండ్స్ కూడా ఇక్కడ వర్క్ క్లాత్ లో నుంచి మనం కటింగ్ అనేది చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, కటింగ్ ప్రాసెస్ వరకు అయితే చూసిరు కదండి. దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను రేపటి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.